హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కాంజల సాగర. ఇగో మేకపిల్ల ఎక్కడదనుకుంటాండ్రా, మా కనకదుర్గమ్మని చేసుకుంటాను ఇవాళ. ఇంకో దుర్గమ్మ తల్లి మేనమామ వచ్చిండు, ఇంకా పట్నం వేస్తాడు, అన్నీ రెడీ చేస్తాడు. ఇంకా అమ్మవారి సామాన్లు సోని తెచ్చిపెట్టింది. ఇక ఆమె వాళ్ళని మా శోభకు సెర్చింగ్ అమ్మవారితో వాళ్ళ మా పని మా ముద్ద పూలు వేసుకొస్తున్నారు. ఇగోండి మేకపిల్ల, దాన్ని తీసుకొచ్చి కట్టేస్తే ఇలా జాలీగా చూస్తుంది. కంప్లీట్గా వచ్చేసింది. ఫస్ట్ ఏమో ఒకరు వచ్చేసి ఈ పట్నం అంతా వేస్తారనమాట. తర్వాత కొలవడానికి ఇంకో అబ్బాయి వస్తాడు. సో కంప్లీట్ అయిపోయింది. జ్యోతులు చేసినాము, ఇంకా అప్పాలను చేసినాం, బెల్లప్పాలు, పెసరపప్పు అప్పాలు. ఇంకా నేనేమో కూర్చొని బెల్లం శాఖ దిగమ్మంటే బెల్లం గట్టిగా ఉంది, రసనలాగా రసన కలర్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే బెల్లం కలరే అట్లుంది, ఏమైనా కలర్ కలుపుతుందో ఏమో తెలీదు. సో ఇక ఇక్కడ ఏమో వాటర్ పోస్తారు, చెంబులో పోసి కొన్ని చిపురు పుల్లలు వేసి దాని మీద ఒత్తేసి కొంచెం ఆయిల్ పోస్తారు, పోసి దాని మీద ఒత్తేసి దీపం వెలిగిస్తారు అన్నమాట. ఇంకా మా సోను లేపిన గౌరమ్మ చేయడానికని ఒక లేచింది, 1:30కి లేచి నేను స్నానం చేసి కూర్చున్నా, ఇల్లు తుడుచుకున్నా, అంతా క్లీన్ చేసుకున్నా. 3 గంటలకు వస్తా అని చెప్పిన వాళ్ళు తెల్లవారినాక వచ్చిందనమాట. సో కంప్లీట్ అంతా అయిపోయింది. దుర్గమ్మ తల్లిని పూజించుకున్నా. అంతకుముందు ఏమో అబ్బాయి అమ్మ మీరే అలుక్కోండి అమ్మ అని చెప్పేసి ఈ అబ్బాయి ఏమో అలికిండు, బొట్లు పెట్టేసిండు. నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ కాలేదనమాట. బొట్లు నిండు పెడితేనే బాగుంటుంది, అదే విషయం అంటున్నాను. ఇంకో అబ్బాయితో చెప్తా ఉంటే ఆయన అంటుంది అన్నమాట, మళ్ళీ మీరు పెట్టుకున్నామ్మా నెక్స్ట్ వీక్ వస్తాయి కదా అని చెప్పేసిండు. జ్యోతులు అంతా అయిపోయినాక 5 జ్యోతులు అంటే పిండి ప్రమిదలు వెలిగించినాక దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇంకా తొట్టే ఊపాలమ్మ ఎవరన్నా మీరు అమ్మ కూర్చొని సరే అని చెప్పి కూర్చుంటే మా ఇంటి బాబు కూడా అమ్మ నేను కూర్చోలేక అని చెప్పేసాను. నేను ఇద్దరం అయిపోయే వరకు కూర్చున్నాం. ఎందుకంటే మా ముందు ఉప్పలమ్మని చేసుకున్నాం కదా, ఉప్పలమ్మని చేసేసరికి ఒక 10 రోజుల్లోపు మళ్ళీ చేసుకోవాలన్నమాట. అట్లాగని చెప్పేసి ఉప్పలమ్మని ముందు చేసుకుని ఫస్ట్ ఉప్పలమ్మని చేసినాక దేవుని ముట్టుకోవాలంటే మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ ఇస్తామన్నమాట. ఇంకా అందుకోసమే ఇక పండుగ ముందు చేసేసుకున్నాం, అయిపోతుంది కదా అని చెప్పేసి పిలిస్తే 1 గంట సేపు వస్తామమ్మా, ఖాళీ లేదు మాకు 50 పెట్టుకున్నాం 2 రోజులలో అని చెప్పేసింది. ఆయన పర్లేదు వచ్చేయమంటే వచ్చేసింది. ఈ అబ్బాయి చిన్నప్పుడు 10 ఏళ్ళప్పటి నుంచి మాకు వస్తాడు, వాళ్ళ నాన్నతో వచ్చేది అన్నమాట. అబ్బాయికి పెళ్ళి అది ఒక ఆయన బొమ్మేసిపోయింది కదా, మీ అబ్బాయి వచ్చింది కొనడానికి. వీళ్ళు కూర్చొని అవుతా అంటే అక్కడ చప్పులతో మా టీటి బాబు చప్పట్లు కొడుతున్నాడు, కొట్టొద్దురా అని చెప్పేసి అంటే ఇక ఆగింది. పడుకోలేదు, వాడు కూడా 1:30కి నాతో పాటలు వేసింది, కూర్చున్నాడు. ఇంకా అయిపోయే వరకు కూర్చున్నాడు, తొందరగా చేసేసింది. నిజానికైతే ఒక 3-4 గంటలు ఉంటాయి టైము. ఇంకా టైం లేదమ్మా మాకు కొలుపులు బాగున్నాయి, మీరు రమ్మన్నారని వచ్చేస్తున్నాను అని చెప్పేసి ఇలా కూర్చొని తొందరగా 1 గంట-గంటన్నర లోపల చేసేస్తున్నాను. ఇంకా ఆ కొలుపు అయిపోయింది. మళ్ళీ పట్నం అంతా ఎత్తుతారనమాట. ఎత్తే జరుపుతారు, పళ్ళు అవి ఇవన్నీ జరిపేసి మళ్ళీ అదంతా మీరే తీసుకోండి అని వెళ్ళిపోతాను. లేదు మీరే వేయాలి పట్నం మళ్ళీ ఇంకోటి అంటే సరే అని అంతా తుడిపేసి వేసిపోయింది అన్నమాట. మాకు కొలుపున్నాము, ఇంకోటి టైం అవుతుంది, ఫోన్ చేస్తానని చెప్పిండు. ఏం చేస్తాను అమ్మంటే వీడియో తీస్తానంటే సరే మంచిగా తీయను. ఇంకా తొట్టి ఉంది కదా, మళ్ళీ తర్వాత తీసిపోతారు అన్నమాట. మా శోభక్కనే మా తోటకూర మొత్తం 2 కట్టలు తెచ్చినాం అన్నమాట. మొత్తము వండేసినాం. పళ్ళ మీద పెడితే అవి ఏం చేస్తామంటే అని చెప్పింది కదా, అన్ని ఎత్తినప్పుడు ఇలా పక్కకి వెళ్ళి కెనాల్లో వాడినమ్మన్నారు. అంటే అప్పాలన్నీ గుచ్చుతాం కదా తొట్టెకి, అవన్నీ దొంగలు పడడం అంటే తీసుకోండి, దొంగలు పడి ఆమె తీసుకోండి అంటే అన్నీ తెప్పేసుకుంటాం అనమాట, ఎవరికి వాళ్ళు తొట్ట గుచ్చినవి. అట్లా వేసేసింది పాపం మా అబ్బాయి నిద్ర. ఇంకా 8 అవుతుంది, మేరకాన్ని కోసిండు. అక్కడ వేరే వాళ్ళు వచ్చేసిండు, కళ్ళు వచ్చింది అనమాట. పెద్ద పెన్నును ఒక క్యాను మా సాయి ప్రియతను కళ్ళు లేదని చెప్పి చూపిస్తాడనమాట.
అది అది పెద్దదంటే ఇది ఇది అని చూపిస్తున్నది. అమలు చేస్తాడన్నమాట. మా అత్త మీతో చెప్తాయి, నేను ఇంటికి వచ్చిన వీళ్ళంతా తాగండి చెప్పి నేను బాగాలంటా నేను నా పక్క వదిలిస్తాను, నేను తాగినట్టు అని అంటాను. ఏం తాగరు ఇంకా మామూలుగా ఎప్పుడైనా జోగా బీర్సీస్ అలా పెట్టిన ఫోటోలు తీస్తూ ఉంటాను కానీ అవి ఏం తాగరు, మామూలు కళ్ళు మాత్రమే తాగుతారు. అందుకోసమని కళ్ళు పెట్టించి నేను సాయికి పెట్టాను. మా 5వ ఆడపడిచి వాళ్ళ పాప పెళ్లి వీడియోస్ కూడా పెట్టాను కదా. ఇంకా సాయంత్రంగా వీళ్ళు మళ్ళీ వచ్చేసాను. శివకాళ్ళ కోడలు మా కవిత వచ్చింది, మా అమ్మ వచ్చేసింది. అందాల ఫంక్షన్ వచ్చి పొద్దున ఉంది, వంటలు మొత్తం చేసేసింది. ఆ ఉయ్యాల కూర్చున్నారేమో మా చిన్న మేనల్లున్నారు, మా వంశవంతం తర్వాత వాడు కూడా వచ్చేసింది. ఇంకా అయిపోయింది ఆ పనులు. తెల్లారి మొత్తం క్లీన్ చేసుకున్నాం. మా పాప మా పెద్ద ఆడవచ్చు వస్తుంది, ఇద్దరం కలిసి అన్ని బోళ్ళని సర్దుకొని తోమేసి ఇంకా ఇక్కడంతా కడిగి క్లీన్ చేసుకున్నాం మొత్తం. అందుకే మొత్తం నీట్గా అయిపోయింది. ఇంకా కొంచెం సర్దుకోవాలి, అంటే ఎక్కడెక్కడ సర్దిస్తే సరిపోతుంది. ఇంకా రైస్ పెట్టుకున్నాను, రైస్ అవుతుంది. మాకు ఇటు బాక్స్ ఇస్తే సరిపోతుంది. దొండకాయలు కట్ చేసుకున్న దొండకాయలు వండేస్తాను అన్నమాట. అందుకోసమని డైరెక్ట్ అక్కడికక్కడికే పెట్టేసిన, రైస్ కుక్కర్లో వేయకుండా గిన్నెలో పెట్టేసిన అన్నమాట. కరెక్ట్గా సరిపోద్ది అక్కడికి అని చెప్పేసి ఒకసారి కలిపి దాని కింద పెంకేసి పెట్టేసుకున్నాం అన్నమాట. మొత్తానికి అయితే హోలీ ముందర అమ్మవారిని చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది పని. ఇది పని అనమాట. కొంచెం అనుకున్న టైం మనం మొక్కుతాం అనమాట, మొక్కిన టైంకి చేయకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం అది వస్తుంటే అందుకోసం చేసేసినాం అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. కొంచెం మల్లె చెట్టు వల్ల చల్లగా ఉంటుంది, మాకు ఎండ కొట్టినాను కూడా. ఇంకా గిన్నెలు అన్నీ చూడండి, అక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. సర్దాలు ఇంకా సర్దలేదు. ఇంకా మొత్తం అక్కడ అన్నీ సర్దేసి మొత్తం స్పాంజ్ పెట్టి తుడిచి ఇంకా కబోర్డ్లో పెట్టేసి తలిపేసినాను అనమాట. ఇక దేవుని ఎందుకు తీయాలని తీయలేదు. ఇంకా లోపల మా డాలేమో వర్క్ చేసుకుంటాను లోపల. ఇంకా మా పని. సో ఇదండి వీడియో. ఫైనల్గా మా గులాబీ పూలు పూస్తున్నాయి చిట్టి చిట్టిగా. సో ఇది ఒకటైతే కొంచెం ఎండ తాకుతాను, ముగ్గులు అవి బాగానే వేస్తాను, పూలు పూస్తాను. ఇవేమో చుక్కమల్లె పూలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి. ఇది ఒక్కటి నాటుకుంటే చాలు ఫుల్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కంప్యూటర్ సాగర్కు. థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్, నమస్కారం.